Hi guys, welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Today is 3rd Feb and ఈవినింగ్ మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము బికాజ్ అక్కడే సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారనమాట. మరీ గ్రాండ్గా కాదు, కానీ నాకు ఈసారి కేక్ అంతా చాలా బాగా నచ్చింది. మా రిలేటివ్స్ని అందరినీ ఇన్వైట్ చేశామన్నమాట, మామ వాళ్ళని పెద్దనాన్న వాళ్ళని. బికాజ్ 100K సబ్స్క్రైబర్స్ అనేది ఒక అచీవ్మెంట్ కదా, అందుకు నాకు అసలు ఇంట్రో చెప్పడానికి కూడా టైం లేదు. నేను ఎప్పుడు లాస్ట్ మూమెంట్లోనే రెడీ అవుతూ ఉంటాను కాబట్టి. అండ్ ఇంట్లో వర్కర్స్ ఉన్నారు కాబట్టి మేము జస్ట్ వాళ్ళకి చెప్పేసి వెళ్ళామన్నమాట, లాక్ చేసుకోండి మేము కాసేపట్లో వచ్చేస్తాము అని చెప్పేసి. ఇప్పుడున్న వర్కర్స్ అయితే దే ఆర్ గుడ్ అండ్ వాళ్ళని నమ్మచ్చు అనమాట. మరి అంత సేఫ్టీ ఇష్యూస్ లాంటివి ఏం లేవు ప్రస్తుతానికి ఉండే వాళ్ళైతే. తర్వాత వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాము బికాజ్ కొంచెం నమ్మకం ఉంటే బెటర్ కదా. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అజిత్ వచ్చేసి కేక్ తీసుకురావడానికి వెళ్ళాడు. అండ్ పిన్ని బాబాయ్కి చెప్పి అక్కడ తర్వాత సైడ్ డిషెస్కి ఇవి ఐస్ క్రీమ్స్ డిజర్ట్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ తెప్పించింది అనమాట. మేము వెళ్ళేసరికి పెద్దనాన్న వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. మేము లేట్కి వెళ్ళాము యాక్చువల్లీ 6:30 కంటే 6:40కి అలా వెళ్ళాం. పెద్దనాన్న వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చారు. అండ్ మా డాడీని చూసారా, గుండెలో ఫస్ట్ టైం కనిపిస్తున్నారు కదా. సో తిరుమలలో మొక్కు ఉన్నిందనమాట డాడీకి, అందుకని చెప్పేసి గుండు చేయించుకున్నారు. అండ్ ఇక్కడ నుండి పిన్ని వాళ్ళ ఇంటికి నాకు తెలిసి ఒక 5 minutes కూడా పట్టదు, ఇంకా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. కానీ ఇంకా అందరం ఉన్నామని చెప్పేసి అజిత్ బయట వెయిట్ చేస్తుంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన కాసేపటికి బాబాయ్ వచ్చారు, అలాగే మామ వాళ్ళు కూడా వచ్చారు. మామ వాళ్ళు శిల్పా లేపాక్షి నగర్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అనమాట రావడానికి. చాలా దూరం కదా, ఎందుకంటే మనం వితిన్ ద సిటీలో ఉంటాము అండ్ వాళ్ళు అవుట్స్కట్స్లో ఉంటారు. కానీ ప్రతి ఫంక్షన్కి వస్తూనే ఉంటారు, మీట్ చేస్తూ ఉంటాము. అండ్ నేనైతే కేక్ చూడాలి అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అవుట్ఫిట్ అయితే నాది జూలీది సేమ్ అవుట్ఫిట్ కానీ డిఫరెంట్ కలర్స్ అంతే. నేను మొన్న బెంగళూరుకి వెళ్ళాను కదా, బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఇది H&Mలో నేను తీసుకున్నాను. చాలా తక్కువకి పడింది యాక్చువల్లీ, 2500 దీని ఒరిజినల్ ప్రైస్. కానీ నాకు సేల్లో 1000 రూపీస్ అట్లా పడినట్టుంది. లింక్ దొరికితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తానండి. నాకు ఎందుకో కంఫర్టబుల్గా వేసుకోవాలనిపించింది, ఈసారి గ్రాండ్గా వేసుకోవాలి అనిపించలేదు. బికాస్ కంఫర్ట్ ఉంటే కొంచెం అట్లీస్ట్ ఆ పార్టీ మోడ్ని ఎంజాయ్ అయినా చేస్తాం కదా. అండ్ మా డాలీ డ్రెస్ చూసేయండి, పాపం దానికి స్వెట్ షర్ట్స్ అన్నీ ఐరన్లో ఉన్నాయో లేదంటే ఏమైందో తెలియదు, కానీ ఈ డ్రెస్ ఇంకా కొత్తదని చెప్పేసి ఇది వేసేసుకుంది. సో మా ఇంట్లో పార్టీ అంటే ఇదే, రిలేటివ్స్ని అందరినీ ఇన్వైట్ చేసి ఒక చిన్న కేక్ కటింగ్, తర్వాత నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్, ఫుడ్ బేసికలీ బయట నుండి తెప్పిస్తాం ప్రతిసారి. అండ్ ఇంకా హోటల్లో ప్లాన్ చేద్దాం అనుకున్నాం కానీ మరి ఎందుకో లాస్ట్ మూమెంట్లో మైండ్ చేంజ్ చేసుకొని ఇంక ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తే సరిపోతుంది అనుకున్నాం. కానీ నాకైతే పర్సనలీ రెస్టారెంట్స్లో సెలబ్రేట్ చేయడమే ఇష్టం, ఎందుకంటే మళ్ళీ ఇంటికి పార్సెల్స్ తీసుకురావడం, తర్వాత మళ్ళీ మమ్మీ వాళ్ళు మాతో పాటు ఫుడ్ ఎంజాయ్ చేయకుండా వాళ్ళు సర్వ్ చేస్తూ ఉండాలి కదా. సో అందుకని చెప్పేసి నాకు రెస్టారెంట్స్కి వెళ్ళడమే ఇష్టం. కానీ దిస్ టైం జూలీ ఎక్స్ప్రెషన్ చూడండి, జూలీకి చాలా బాగా నచ్చిందంట కేక్. ఇదంతా అజిత్ డిజైన్ చేయించాడనమాట. సో మేము ఒక 2-3 చూస్తున్నాము, అందులో ఇది బెటర్ అనిపించింది. ఇది మేము బెంగళూరు బేకరీలో చేయించాము. 2.5 kg, మినిమం 3 kgs, మినిమం ఫస్ట్లో 3 kgs అన్నారు కానీ లాస్ట్కి ఇంకా 2.5కి వస్తుంది అని చెప్పారు. అండ్ మనం వాళ్ళకి పిక్చర్ ఏదైనా నీట్గా ఒక HD ఫోటో లాంటివి సెండ్ చేయాలంట, సో దట్ వాళ్ళు ఇదంతా ఎడిబుల్ అండి, మీరు పైన చూస్తున్నారు కదా, ఇదంతా ఎడిబుల్ కాబట్టి మనం దీన్ని తినేయచ్చు. ఆ పర్ల్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం గట్టిగా ఉండి ఎవరు తినలేకపోయారు. కేక్ చాలా బాగుంది కదా, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన మైల్ స్టోన్ గుర్తుండిపోవాలని చెప్పేసి నార్మల్ కేక్ కాకుండా ఇలా డిజైన్ చేయించాము.
నేను ఇలాంటి సెలబ్రేషన్స్వి కానీ లేదంటే ఏదైనా స్పెషల్ అకేషన్స్వి లిటరలీ అది వ్లాగ్ కోసం కావచ్చు, ఇంతకు ముందు కూడా అంతే నేను అన్నీ ప్రతి ఒక్కటి సేవ్ చేసుకొని పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఇవన్నీ ఫ్యూచర్లో మనకు మెమరీస్ కదా. 1000K హిట్ అయినవి, 5000 హిట్ అయినవి, ప్రతి ఒక్కటి నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ అన్ని దాంట్లకి సెలబ్రేట్ చేయలేకపోవచ్చు, కానీ కొన్ని దాంట్ల కన్నా ఇలా సెలబ్రేట్ చేయడం నాకు ఇష్టం. అండ్ నా కోసం వేరే వాళ్ళు సెలబ్రేట్ చేస్తే నాకు ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. 100K అనేది ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ ఎవ్రీవన్. కాబట్టి నాతో పాటు మీరు కూడా ఈ సెలబ్రేషన్స్ చూసి విష్ మీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్న లైవ్ ఒకటి చేశాను నేను, అది లైవ్ బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. ఐ ఫెల్ట్ రియలీ సారీ ఫర్ దట్. ఎందుకంటే నాకు తెలుసు చాలా మెంబర్స్ లైవ్ మిస్ అయిపోయి ఉంటారు అని చెప్పేసి. అందులో ఐ స్పోక్ అబౌట్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ చాలా మెంబర్స్ యూట్యూబ్ ఎర్నింగ్ గురించి నేను ఇన్స్టాలో ఒకటి పెట్టాను అనమాట క్వశ్చన్. యూట్యూబ్ ఎర్నింగ్ గురించి అడిగారు, తర్వాత స్పాన్సర్షిప్స్ ఎందుకు చేయరు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. వాటన్నిటికీ నేను లైవ్లో ఆన్సర్ చేశాను. కాకపోతే ఆ లైవ్ ఇప్పుడు లేదు కాబట్టి నేను మళ్ళీ వాటికి ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను, బికాజ్ చాలా మెంబర్స్ మిస్ అయ్యారు. సో యా, ఫస్ట్ కమింగ్ ఫర్ యూట్యూబ్ ఎర్నింగ్, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళి నీ సాలరీ ఎంత అని అడిగేస్తారా? లేదు కదా. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు డిస్క్లోజ్ దేర్ సాలరీస్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చిన్నది పర్సనల్ అయినా ఉంటుంది కదా. నేను చెప్పేదాన్ని అయితే ఎప్పుడో చెప్పేదాన్ని, అంతేం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత హై రేంజ్ ఏం రాదండి యూట్యూబర్స్కి. వాళ్ళకి సరిపోయేంత, నాకైతే నా పర్సనల్ ఖర్చులకు సరిపోయేంత వస్తుందన్నమాట. దాన్ని మనం సేవింగ్ చేసుకుంటామా, ఖర్చు పెడతామా అనేది ఇంకా మన చేతిలో ఉంటుంది అంతే. సో అందుకని చెప్పేసి నేను అది చెప్పలేకపోయాను, ఏమనుకోకండి. ఇంకోటి ఏంటంటే స్పాన్సర్షిప్స్ గురించి అడిగారు కదా. సో బేసికలీ స్పాన్సర్షిప్స్ ప్రమోషన్ వీడియోస్ ఏంటంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, చాలా మెంబర్స్ యూట్యూబర్స్ చేస్తారు, మ్యాక్సిమం 90% ఆఫ్ ద యూట్యూబర్స్ చేస్తారు. అందులో తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి పర్సనలీ ఆ బ్రాండ్స్ చాలా బాగా నచ్చుండొచ్చు, దే వాంట్ టు ప్రమోట్, ఆర్ ఏదైనా ఫైనాన్షియల్గా వాళ్ళకి కావాల్సి ఉండొచ్చు. ఎందుకంటే బ్రాండ్స్ మనకు చాలా మనీనే ఆఫర్ చేస్తాయి కంపారిటివ్లీ. యూట్యూబ్తో కంపేర్ చేస్తే ప్రమోషనల్ వీడియోస్కే ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ నాకేంటంటే ఆ ప్రమోషన్ ఆర్గానిక్ కంటెంట్ అని ఉంటుంది చూసారా, ఆ ఆర్గానిక్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం నా ఎయిమ్ అనమాట. అలా అని చెప్పేసి నేను ఎప్పటికీ చెయ్యను అని చెప్పట్లేదు. నాకు నిజంగానే ఏదైనా ఒక బ్రాండ్ బాగా నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటి వరకు మంచి మంచి బ్రాండ్సే వచ్చాయి, మీరు చాలా కాంట్రవర్సీలో ఉన్న బ్రాండ్స్ వచ్చాయి, ఆ ప్రోడక్ట్స్ చాలా హైప్ ఉన్నాయి కదక్క మీరు రివ్యూ చేయండి అని మీరు అడిగిన ప్రోడక్ట్స్ కూడా నాకు చాలా వరకు వచ్చాయి, కానీ నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు ఆ ఫీల్ రాలేదన్నమాట, ఓకే ఈ బ్రాండ్తో నేను వర్క్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి. నాకు జెన్యూన్గా నచ్చే ప్రోడక్ట్ కాదు, నచ్చే బ్రాండ్ ఏదైనా వస్తే నేను ఖచ్చితంగా చేస్తానండి. అది కూడా ఎక్కువేం చేయను, మేబీ 1 or 2 అలాంటివి. అది కూడా ఏమో ఇంట్రెస్ట్ ఉంటే, ఆ ఇంట్రెస్ట్ పోతే అసలు అది కూడా చెప్పలేనేమో ఇంకా. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని కూడా అడిగారు కదా. సో బేసికలీ అది చాలా ర్యాండమ్గా స్టార్ట్ అయింది. ఒకరోజు జస్ట్ నార్మల్, నాకు ముందు కూడా వ్లాగ్స్ చూడడం చాలా ఇష్టం కాబట్టి ఒక వ్లాగ్ చేసి చూద్దాం మనకు సెట్ అవుతుందా. అందులోనూ ఫస్ట్లో నాకు ఇంకో డౌట్ ఉండేది, ఇంగ్లీష్లో తీయాలా తెలుగులో తీయాలా అని చెప్పేసి. సో మన లాంగ్వేజ్ అయితే మనకు ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ తెలుగు ఆడియన్స్ అన్నట్టు, సరే తెలుగులో తీద్దాం అనుకొని ఇంకా తెలుగులో ఫస్ట్ ఒక November 21st ఒక వీడియో పెట్టాను. స్టార్టింగ్ Feb వరకు ఐ డెంట్ గెట్ ఎ ప్రాపర్ రెస్పాన్స్. అంటే ఓకే, నేను ర్యాండమ్గా నేనేం పెద్ద డబ్బులు సంపాదించాలి లేదంటే ఫేమస్ అయిపోవాలి అనే ఇంటెన్షన్తో అయితే వ్లాగ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను చిల్గానే ఉన్నా. అప్పుడు ఇంకా వీక్లీ వన్స్ ఒకటి పెట్టేదాన్ని. సో Feb తర్వాత ఐఎమ్ గెటింగ్ రియలీ నైస్ రెస్పాన్స్. ఇప్పటి వరకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అలా ర్యాండమ్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు 100K వరకు రీచ్ అయిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. అండ్ నన్ను జెన్యూన్గా మీరు నా జెన్యూనిటీని ఇష్టపడుతున్నారు కాబట్టి ఐఎమ్ బీయింగ్ హానెస్ట్ విత్ యూ. దట్స్ ఇట్. అసలు ఇంట్లో ఉంటే పోనీ వేసుకోవడం కంటే ఇంకొక కంఫర్ట్ అయింది ఇంకేదైనా ఉంటుందా? నాకైతే పోనీ చాలా ఇష్టం. అది చాలా సింపుల్ వేసుకోవడానికి. దానికి సపరేట్ వీడియోస్ ఏం అవసరం లేదు. జస్ట్ ఫ్లిప్ యువర్ హెయిర్ ఫ్రంట్ సైడ్కి వేసుకొని
డైరెక్ట్గా నేను రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటాను అనమాట. అంతే. పాపం డాలీ అయితే ఎప్పుడెప్పుడు డ్రెస్ తీసేద్దామా అని వెయిట్ చేస్తుంది. చూసారా, మేము బయట అంతా ఫుడ్ వచ్చిందా, ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే డాలీ మాత్రం ఇక్కడ దాని డ్రెస్ చూపించుకుంటూ ఫుల్ వ్లాగర్ అయిపోతుంది డాలీ ఈ మధ్య. అండ్ కేక్ చాలా చాలా బాగుంది. వెనీలా ఫ్లేవర్ అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఆ రెడ్ హార్ట్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ హార్ట్స్ వచ్చేసరికి ఏదో అవి చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. అది కేక్ లాగా లేదు, ఏదో గమ్మి వేరు తింటున్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం చేదుగా కూడా ఉన్నాయి. ఆ రెడ్ హార్ట్స్ అయితే నాకు నచ్చలేదు, ఓన్లీ లుక్ కోసం పెట్టినట్టుంది అంతే. కానీ మిగతా కేక్ అంతా ఇట్స్ గుడ్. నాకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టం. బై ద వే, ఐఎమ్ నాట్ ఏ పేస్ట్రీ ఫ్యాన్. నాకు నార్మల్ స్పాంజ్ కేక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ అందుకే నేను ఇక్కడ ఏం పేస్ట్రీ తినలేదు. ఫైనలీ అందరినీ అడిగి ఏం కావాలి అని చెప్పేసి, మా ఇంట్లో బేసికలీ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెనూ ఉండదు. నాన్ వెజిటేరియనే కాబట్టి అందరం ఒకరికి ఏది ఇష్టం అయితే అందరికీ మ్యాక్సిమం అదే నచ్చుంటుంది. అందరి ఒపీనియన్స్ సేమ్ ఉంటాయి అనమాట. కానీ అడుగుతాను, ఇఫ్ ఇన్కేస్ మామకి ఏమైనా కావాలన్నా, పెద్దనాన్నకి ఏమైనా కావాలన్నా, సో అదంతా ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి అందరినీ అడుగుతున్నారు. బై ది వే, నానమ్మ గురించి అడుగుతారు కాబట్టి నానమ్మకి ఫస్ట్ కేక్ కటింగ్ అవ్వకముందే మేము ఇంటి దగ్గరికి క్యారీ సెండ్ చేసామన్నమాట. రెస్టారెంట్ నుండే మా నానమ్మకి బిర్యానీ అంటే కొంచెం ఉన్న వాటితో కంపేర్ చేస్తే బిర్యానీ కొంచెం బాగానే తింటారు. అండ్ తను రోటీ అలాంటివి ఎక్కువ కొంచెం గట్టిగా ఉన్నవి తినలేరు అనమాట. సో ఫస్టే తనకి క్యారీ అయితే సెండ్ చేసాం, తను ఇక్కడికి రాలేదు కాబట్టి. సో అండ్ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పటికీ ఉంటాయనుకోండి, అది వేరే విషయం, నేను తర్వాత వెళ్ళి మాట్లాడతాను. అండ్ ఇక్కడ ఫైనలైజ్ చేసేసాము. ఎన్ని ఆర్డర్ చేసామో నాకు గుర్తులేదు, చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసాం. వాయిస్ ఓవర్లో వచ్చిన తర్వాత మీకే కనిపిస్తుంది. ఫుడ్ రావడానికి 1 hour అలా తీసుకుందనమాట. నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. మేము జొమాటోలో కదా ఫుడ్ ఆర్డర్ చేసింది. నార్మల్గా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదా, 30 minutesలో రాకపోతే క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి. అది ఎప్పుడైనా మీకు జరిగిందా? ఎందుకంటే నాకైతే ఎప్పుడు జరగలేదు. ఇఫ్ ఇన్కేస్ మీకు జరిగింటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే నాకు ఒక డౌట్ అనమాట, అది జస్ట్ అడ్వర్టైజింగ్ పర్పస్ కోసమైనా లేదంటే నిజంగా జరుగుతుందా అని చెప్పేసి. అండ్ డాలీ అయితే ఇక్కడ ఫుల్ నిమగ్నం అయిపోయింది గేమ్లో. వాళ్ళన్న ఫోన్ దొరికింది ఆ రోజు. అండ్ ఈ విషయం అజిత్కి కూడా తెలియదు. అజిత్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడింది అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వింటున్నాడు ఇంకా వాడు కూడా. అండ్ అమ్మ శారీ అండ్ మమ్మీ శారీస్ మేము శోభా శారీస్లోనే తీసుకుంటూ ఉంటాము. డాలీ టీషర్ట్ లింక్ అయితే నా దగ్గర ఉంది, ఎందుకంటే మ్యాక్స్లో తీసుకున్నాము. ఏదో ఒక వీడియో కింద లింక్ ఇచ్చినట్టున్నాను. తనకు కూడా అంతే, నా అలాగే పోనీ వేసుకోవడం టీషర్ట్స్ అండ్ షార్ట్స్ చాలా కంఫర్టబుల్ అనమాట. కొంచెం డాలీకి నాకు సిమిలర్ కైండ్ ఆఫ్ టేస్ట్ అనమాట. మరి జూలీ అయితే షార్ట్స్ ఎప్పుడు వేసుకోదు, మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి వేసుకుంటూ ఉంటుంది. సో డాలీ నేనైతే ఫుల్ కంఫర్టబుల్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత ఏదైనా అనుకుంటాం. గైస్, నాకు ఇంకొకటి గుర్తొచ్చింది. నేను ఆల్రెడీ లైవ్లో చెప్పాను, కానీ ఈ టాపిక్ ఇంకొకసారి అడుగుదాం అనుకుంటున్నాను. నా దగ్గర మేము దుబాయ్కి వెళ్ళినప్పుడు వీడియోస్ కొన్ని ఉన్నాయి, అలాగే ఫొటోస్ కొన్ని ఉన్నాయన్నమాట. సో అదంతా ఒక వీడియో లాగా తీసి మా దుబాయ్ ట్రావెల్ది వ్లాగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా చేద్దామని నాకైతే ఉంది. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో అడగడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు సీ దుబాయ్ ట్రావెల్ వ్లాగ్, ముందు వెళ్ళింది ఇప్పుడుది కాదు, అది చూడాలనుకుంటే ఇంట్రెస్ట్
ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు నాకు చెప్తే నేను దాన్ని నీట్గా ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అప్పుడు నాది iPhone 11 Pro Max కాదు, ఇప్పుడు షూట్ చేస్తున్న కెమెరా కాదు, కానీ అప్పుడు కూడా ఏదో ఐఫోనే, అంత కెమెరా క్వాలిటీ అంత పీక్స్లో ఏం లేదనమాట. పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఐ కెన్ ఎడిట్ ద వ్లాగ్ అండ్ పోస్ట్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యా, ఇక్కడ మా 1 hour తర్వాత మా రెసిపీస్, మాకు కావాల్సిన వెరైటీస్ అన్నీ ఇక్కడ వచ్చేసాయి. సో చికెన్ టిక్కా, పెప్పర్ చికెన్, దెన్ ఇంకా పన్నీర్ కాదు, సారీ, పన్నీర్ ఎందుకు వచ్చింది, అంతా నాన్ వెజే కదా. యా, ఇక్కడ కనిపిస్తున్న ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసాము. బిర్యానీ ఆర్డర్ చేసాము, అలాగే వెజ్ బిర్యానీ ఒకటి, నార్మల్ బిర్యానీ ఒకటి కూడా ఆర్డర్ చేసామన్నమాట. ఎందుకంటే మనం ఒకటే తింటే సరిపోదు కదా, మా ఇంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఎందుకో వాళ్ళకు కూడా ట్రీట్ ఇచ్చేద్దాం ఈరోజు అనిపించింది. సో వాళ్ళలో ఏంటంటే 2 నాన్ వెజ్ తింటారు, ఒకరు వెజిటేరియన్ అనమాట. సో వాళ్ళకి మేము ఫస్ట్లోనే సైడ్కి తీసి పెట్టాం వితౌట్ టచింగ్, అండ్ వాళ్ళకి సపరేట్గానే ఆర్డర్ చేసాంలేండి, మా అందరికీ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అలా అనమాట. సో ఈ ఫుడ్ అంతా మేము ఎస్ఎస్ ప్యారడైజ్ నుండి ఆర్డర్ చేసాం. అండ్ హోటల్ పేరు చెప్పానని చెప్పేసి ఇది ప్రమోషన్ అనుకోకండి, మేమే డబ్బులు పెట్టి కొన్నాం అనమాట. బాగానే అయింది బిల్ కూడా. ఓకే, యా, ఫుడ్ బాగుంటుంది అక్కడ నుండి. సో అనంతపూర్లో ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా క్లీన్గా ఉంటుంది. యా, వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. ఐ లైక్ హ్యావింగ్ రోటీ అండ్ గుంటూరు చికెన్ కర్రీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుడ్ అంతా చూసి మీకు కూడా నోరు ఓడుతుంది కదా. ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే ఏంటో ఈ అక్క నాన్ వెజ్ చూపిస్తుంది అని తిట్టుకోకండి నన్ను, ఓకేనా. వెజ్ తిన్న రోజులు కూడా చాలా ఉన్నాయి కదా. సో దిస్ ఈస్ ద ఫుడ్ దట్ వీ హ్యాడ్. ఈ వ్లాగ్లో నాకు ఇంట్రో అవుట్రో 2 షూట్ చేయడానికి అవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ గోనా ఎండ్ దిస్ వ్లాగ్ రైట్ హియర్. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు షరూర్ మెరీనా, ఐ గెస్ అదే అనుకుంటా, నేమ్ అయితే కొంచెం కష్టంగా ఉంది యాక్చువల్లీ. అండ్ అలేఖ్య వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద #పోస్ట్ నోటిఫికేషన్ అని పెట్టి కామెంట్ చేయండి, సంథింగ్ పాజిటివ్. అండ్ మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే జస్ట్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్, దట్ విల్ మీన్ ఏ లాట్ టు మీ. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి మర్చిపోకుండా, సో దట్ మీకు డైలీ నా వ్లాగ్స్ వస్తాయి, ఏదైనా అప్డేట్స్ ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ డైరెక్ట్గా వచ్చేస్తాయి. సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ మోర్ అండ్ ఇంటరాక్ట్ మోర్. అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి, కింద లింక్స్ అయితే నేను ఇచ్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈ రోజు అయిపోతారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ బ్లాగింగ్ ఎవ్రీథింగ్, ఇప్పుడే పిన్ని మీద ప్రాంక్ అయిపోయింది అండ్ 100K రీచ్ అవ్వడం. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు చెప్పాల్సింది చాలా ఉంది, స్టోరీస్ లో చెప్పడం అస్సలు కుదరదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాలీ నిద్రముఖం వేసుకొని ఉంది. డాలీ థ్యాంక్ యూ. ఏంటి చెప్పడం, ఎంత ఎక్సైటెడ్ ఉన్నాం చూడండి. 100K subscribers, our new family. థ్యాంక్ యూ ఆల్. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను బ్లాగ్ లో ఇంకా మీతో షేర్ చేసుకుంటాను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్. యా, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ మీ అందరి విషెస్ కి. ఇప్పుడు కూర్చొని ఒకరి తర్వాత ఒకరికి రిప్లై ఇవ్వాలి నేను. 100K.